వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఇక చెట్టు పుట్ట వాగు వంక అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. విజయవాడ బుడమేరు కాలువను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు మునిగిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. చూసుకుంటే కనుక విజయవాడలో అక్రమ కట్టడాల నిర్మాణాలు చూసుకుంటే కనుక భారీ ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కనుక గడిచిన అభివృద్ధి పక్కా అక్రమ నిర్మాణాల్లో చూసుకుంటే కనుక భారీ ఎత్తున అవగాహన జరిగేది. హైదరాబాద్ లో నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా విజయవాడ నగరంలో కూడా అటవీ నిర్మాణాలు చేపట్టారని కూడా అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక విజయవాడ నాలుగు ఏదైతే ఉందో బొమ్మల కాలం దాదాపుగాను 15 లేఅవుట్లు తర్వాత దాదాపు 200 పైగా అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే కానీ విజయవంతంగా చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టులో కూడా కోర్టులో కూడా నడుస్తామని పరిస్థితి. అయితే కనుక గత గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక కార్పొరేటర్లు కానీ అధికారులు కార్పొరేషన్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా భారీ లక్షల చేతులు మాట్లాడే పెద్ద ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే కనుక ఈ పోటీ ఏదైతే కనుక ఒక ప్రధానమైన మురికలో ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ విజయవాడ నగరం సంబంధించి ఏదైనా సరే మురికి మొత్తంతో బుడమేరు కాలం నుంచి సముద్రం వెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కాలం ఏదైతే ఆక్రమిస్తూ ఉంటాయి కానీ చిన్నపాటి వర్షం పడినప్పటికీ కూడా విజయవాడ రోడ్డు అంటే ఏలూరు రోడ్డు కానీ బంద రోడ్డు కానీ వర్షం అంతా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే కానీ హైదరాబాద్ లో ఎట్లాగైతే ఉన్న పరిస్థితి విజయవాడలో కూడా అదే పరిస్థితి వస్తుంది. అయితే కానీ రోడ్డు మీద వచ్చిన తర్వాత కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇది అధికారులు అందరికీ నివేదించారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే చేపడుతున్నారో ఆ నిర్మాణాలు మొత్తం నివేదిక ఏమనేది కోట ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఏదైనా చెప్తుంటే కనుక అది క్రియేటివ్ పరిధిలో చూసుకుంటే కనుక లెక్కలైన కట్టడాలు అంటే లేఅవుట్లు కానీ రేటింగ్ జరుగుతుంది. అయితే కనుక కనీసం ఇప్పుడు గవర్నమెంట్ లో మాత్రం ఇద్దరు కనీసం నోటీసులు జారీ చేయాలి ఫిర్యాదు ఇచ్చినప్పుడు. అయితే కనుక వచ్చిన తర్వాత ఈ అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో అయితే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే అక్రమ లేఅవుట్లు రీసెంట్గా చెప్పుకుంటే కనుక ప్రభుత్వం విశాఖ అంటే నారాయణ చెప్తూ వచ్చారు. ఏదైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళకి గుర్తించి వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని రిపోర్ట్ జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే ఒక సిటీ కంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా సర్వనాశనం చేశారని వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏదైతే ఉందంటే పక్కకోటి ఏలూరు ఓటం ఆ తర్వాత భవానీపురం ఆ తర్వాత ఇటు జక్కంపూడి వైఎస్ఆర్ కూడా ఇదే ఈ పరిధిలో చూసుకుంటే కనుక ప్రస్తుతం అయితే అక్రమ నిర్మాణాల్లో మాత్రం అసలు 200 గజాల్లో దాదాపుగా 5 G+5 వేశారు. అంటే యాక్చువల్గా 200 గజాలకు సంబంధించి G+3 మాత్రం అనుమతిస్తారు. అయితే కనుక అది కాకుండా G+5, 6 కూడా వేసి పరిస్థితులు భవానీపురంలో ఒక కార్పొరేట్ సంబంధించిన ల్యాండ్ 250 గజాలు G+6 వేశారు. అంటే దీని బట్టి చూసుకోవచ్చు. అంటే G+5 మాత్రం అనుమతులు విజయవాడ నగరానికి, అలాంటి G+6 కూడా వేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి కనుక మళ్ళా ఇష్టం ఎక్కడైతే ఉండదో తాలూకా ఆఫీస్ దగ్గర దాదాపు 190 గజాల్లో దాదాపు G+5. రైట్, థ్యాంక్ యూ మధు.